ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 21 మండలాల్లోని 443 గ్రామాల్లో తుది విడత పోలింగ్ జరిగింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల ప్రకారం అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పోలింగ్ను ప్రశాంతంగా ముగిసింది. 5 జిల్లాలలో 21 మండలాలలో 443 గ్రామ పంచాయతీలలో ఈరోజు సాగినటువంటి పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యి ఉదయం కొంత చలి తీవ్రత పొగమంచు ఉన్నప్పటికీ మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం 10 నుంచి 1 గంటల మధ్యలో పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే నమోదైంది. ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే 88% పైగా ఓటింగ్ అయితే నమోదైనట్టు మనకు అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ రూరల్ జిల్లాలో 89.27%, వరంగల్ అర్బన్ జిల్లాలో 88.40%, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83%, మహబూబాబాద్ జిల్లాలో 87%, జనగామ జిల్లాలో 89% నమోదైనట్లు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. మొత్తానికి ఉదయం 7 గంటల నుంచి 1 గంటలకు సాగినటువంటి పోలింగు శాతాలు నమోదైనటువంటి వివరాల ప్రకారం అయితే ఇప్పటికే 2 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగు మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరి కాసేపట్లో చిన్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే 40కి పైగా ఫలితాలు వెల్లడైనాయి. అందులో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా అయితే కొనసాగుతుంది. ఈ 40లో 25కు పైగా హస్తగతం చేసుకున్నారు. మరికొందరు కూడా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందిన దాఖలాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తాయి. ముఖ్యంగా ఉదయం సాగినటువంటి పోలింగ్ కావచ్చు, ఇప్పుడు సాగేటువంటి కౌంటింగ్ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి తాడ్వాయి, వెంకటాపురం, గోవిందరావుపేట, ములుగు లాంటి 4 సమస్యాత్మక మండలాలలో పోలీసుల భారీ బందోబస్తు పటిష్టత మధ్యన ఈ యొక్క పోలింగ్ కౌంటింగ్ రెండు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకుంది. ముఖ్యంగా ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాలు కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ముందస్తుగానే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేస్తూనే మరోవైపు అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ పరిసరాలలోకి ఎవరిని కూడా అభ్యర్థులతో పాటు గుమిగూడే జనాలను కూడా ఎవరిని ఉంచకుండా కొన్ని తగు జాగ్రత్తలు అయితే ఇప్పటికే పోలీస్ శాఖ వారు తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.